నేను ఎలా కట్ చేసుకున్నానో చూపించాను. ఈరోజు నేను ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదండి, దాన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా లైనింగ్ క్లాత్ మీద పెట్టాను. ఆర్మ్ లూజు షోల్డర్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే వస్తుంది, కానీ ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రం మనం ఆల్త్ బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో చూసుకొని 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకు ఇలా ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ సేమ్ నేను ఎక్కడి వరకు అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకున్నానో అక్కడికి. నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ వచ్చి దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటా ఉన్నాను. ఈ లూజ్ మాత్రం నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఆ ఫ్రిల్స్ కోసము, ఆ షేప్ కోసము 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా వదులుకున్నాను. లాంగ్ అయితే ఇక్కడ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో, ఆల్త్ బ్లౌజ్కి బెల్ట్ ఎక్కడి వరకు అయిందో చూసుకొని అక్కడ వరకు చూసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే బెల్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ నేను ఇది ఎక్స్ట్రా వదులుకున్నాను. ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలి ఇక్కడ కింది వైపుకి బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉంది, సో ఇక్కడ నుంచి కూడా నేను 1 ఇంచ్ కిందకు వదులుకోవాలి. ఎందుకంటే మనం మడిచి కుడతాం కాబట్టి ఇంకా 1 ఇంచ్ కిందకు వదులుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నడుం దగ్గర అండి, నడుం దగ్గర అయితే బెల్ట్ పార్ట్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ వరకు బెల్ట్ పార్ట్ అయితే నాకు ఉంది, దీనికి ఇంకా 1 ఇంచ్ కిందకి నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్ట్ పార్ట్ కోసం ఇక్కడ షేప్ ఇస్తా ఉన్నాను. ఇలా బెల్ట్ పార్ట్ కోసం ఇలా షేప్ ఇవ్వాలి. ఇలా అయితే నేను షేప్ ఇచ్చానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో దాని ప్రకారంగా ఇదే లైన్ మీద కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను కుట్టుకునేటప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకొని దీనికి షేప్ బెల్ట్ని నేను జాయిన్ చేసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే అండి, చూడండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా నేను ఇలా కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది.